ఇవాళ క్రియేటివ్స్ బర్త్డే సందర్భంగా నాకు కాకరకాయ పులుసు అంటే అందరికి కాదు నాకే, వాళ్ళందరికీ చికెన్లు మటన్లు, నాకు ఒక్కనికే కాకరకాయల పులుసు. ఎందుకంటే చూసిన వాళ్ళు తినబుద్ధి అయింది, ప్లస్ మంచిగా కొంచెం నాకు జ్వరం వచ్చింది కాబట్టి 2 వెళ్ళినాయి సాల్పట్టు నా మందం. హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. సాయంత్రం నాకు 500 ఇవ్వాలి కట్టి కట్టి అందుకే సంవత్సరం ఏదో తేడాగా ఉందేంటి. రోజు వండుడేగా మన వీడియోలు తీస్తాను. సరే తరలే ఇంకో ఇట్లా అందరం కాంప్రమైజ్ అయ్యాం, మనిషికి ఒకటి ఎవరు నువ్వు వ్యక్తులా సినిమా తీయడానికి అప్పుడు అడుగు ముందుకేసి ట్రై చేస్తాం అన్నట్టు. ఎన్ని పనికొచ్చే వీడియోలు తీసినాం అనేది కూడా మన చేతులలో ఉండేది, అచ్చటోళ్ళ చేతులలో ఉంటుంది. ఇలా ముచ్చట వచ్చేసి ఏంటిదంటే మమ్మల్ని క్రియేట్ చేసిన క్రియేటివ్ థింగ్స్ బర్త్డే. అయితే పోయినసారి క్రియేటివ్ థింగ్స్ బర్త్డే సందర్భంగా మేము అందరం సేమ్ డ్రెస్లు వేసుకున్నాం, వైట్ అండ్ బ్లాక్ వేసుకున్నాం. ఈసారి కూడా అందరం సేమ్ వేసుకుంటాను, ఎర్ర కలర్ వేసుకుంటాను. ఎర్ర చీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా నీవెవరమ్మా? ఎర్ర కలువ పువ్వ ఏద్దామ సలిమంట. ఇగో జోక్ ఏంటంటే రాజు బర్త్డే ఎప్పుడే, రాజు నీ బర్త్డే ఆగస్టు 15 కరెక్ట్ బర్త్డే. రాజు బర్త్డే కరెక్ట్ బర్త్డే వచ్చేసి ఆగస్టు 15 అంటే ఎట్లా తెలిసిందే? మా మామ చెప్పిండు. అంటే మీరు మొన్న పెట్టి చూసిన వీడియో పోయినసారి అది చూసిండట. చూసి అయ్యో నీ బర్త్డే ఇది కాదు వేరేది ఉంది, నన్ను అడగద్దా మరి ఇన్ని రోజులు ఉంచాలంటే మాకు తెలియదు మరి అది ఒరిజినల్ అని ఎట్లా గ్యారెంటీ? ఆయన వేసిండట, డేటు వేసిండట, అందుకే చెప్పిండు. సంవత్సరం ఏదో తేడాగా ఉందేంటి. అదొక్కడు సంవత్సరం చెప్పమా రాజుకి ఎప్పుడు ఇక్కడ తడబడుతుంది. ఇక సంవత్సరం చెప్పమా రాజు, బిలేటెడ్ గా హ్యాపీ బర్త్డే. మళ్ళీ ఈ బర్త్డే కానీ ప్లాన్ చేస్తాం కానీ 1947 కావచ్చు నీది ఇయర్. స్వతంత్రం వచ్చినప్పుడు ఇండియాకి స్వాతంత్రం వచ్చిన రోజు ముట్టలేదు, ఆ డేట్లో ముట్టినా. ఇప్పుడే క్రియేటివ్ థింగ్స్లో ఒక అంటే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, అలా క్రియేటివ్ థింగ్స్ సంబంధించి ఒక చిన్న పోస్ట్ క్రియేట్ చేసి పెట్టిన. కానీ చాలామంది హ్యాపీ బర్త్డే క్రియేటివ్ థింగ్స్ అని పెడతారు. మన ఛానల్ పేరు వచ్చేసి క్రియేటివ్ థింగ్స్. అంటే చాలామంది థింగ్స్ వస్తువులనే పోతాయి, కానీ మన వస్తువులు కాదు, ఆలోచనది. క్రియేటివ్ థింగ్స్ అంటే క్రియేటివ్ ఆలోచనలు అనే ఉద్దేశంతో క్రియేటివ్ థింగ్స్ ఛానల్ అని పెట్టినా. కానీ చాలామంది అయితే థింగ్స్ అనే కామెంట్ పెడతారు, కొంచెం ఎట్టనో అనిపిస్తుంది. కానీ ఈ బర్త్డే నుంచి ఎవరు అట్లా పెట్టద్దని అనుకుంటాను. సో ఇప్పుడు అందుకే దీన్ని స్పెషల్గా మెన్షన్ చేస్తాను. ఇగో ఇప్పుడు వచ్చేసి మన వాళ్ళందరికీ బట్టలు పెడదాం. అందరు వచ్చింది సాత్కేది అసలు నిజానికి బయటకు వెళ్ళిన వాళ్ళు బట్టలు అనుకున్నాం కానీ అద్దు ఇంటికాడ పెట్టుకుందాం. మళ్ళీ కార్లో పడతలేదు దానికి. సో ఈ బట్టలు పెట్టిన వాళ్ళు ఎక్కడికి పోదాం? బయటకు పోదాం అంటే ఎందుకో మన వాళ్ళకి మనసు రాదు, సక్క రాడు. అంటుంది నువ్వు పెట్టుకుంటారా బట్టలు? మంచిగా పట్ట అరే నాకు అనుకుంటా పోయి కాదు నుడు అంటలే నవ్వుతారా? ఇగో గిలా అందుకే ఫంక్షన్ ఇగో గీ ఏళ్ళతో పెట్టిన అంటేనే ఎట్లా ఉంది అన్ని ఎట్లా. అయ్యో అయ్యో అయిపోయింది. ఇదో వాళ్ళది సాత్విక నాకు 500 ఇవ్వాలి కట్టి కట్టి ఇయ్యగా నువ్వు అవి ఎప్పుడు ఇస్తావు? గిసెట్ కానీ తీసుకోవాలి, కడి చేసుకోవాలి. చిన్న అయితే నాకు బాకీ లేదు, అన్నిక బాకీ లేదు. రవాన్ని అంట రాజే బాగా అన్విక
మన కెమెరా ఉమెన్ సాత్విక, మన మిల్క్ బ్యూటీ. నిజం కట్ చేసుకోండి కాబట్టి ఇక మళ్ళీ ఎందుకు పెట్టలే పేరు బాగా నేను చెప్తాను. చిన్నగా మొక్కాలే గారా నీ మొక్కలే బిర్యానీ పార్టీ ఇస్తుంది. నేను రోజు మొక్కుతా. మనం నాకు పెట్టాను నేనే ఊరుకున్నాను. స్టోర్లో తీసుకున్నా. అందరం కలిసి అందరు రాజు రాజు రెడీ పెట్టిందా? థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ రా. కాళ్ళు మొక్క ఛానల్ పెట్టిన 8 సంవత్సరాల తర్వాత నాకు ఒక డ్రెస్ పెట్టిండు. 500 కూడా పెట్టిండు. థ్యాంక్స్ రా. ఎప్పుడు మా సర్ప్రైజ్ మీ సర్ప్రైజ్ గింత పెద్ద పూర్తి వాళ్ళది ఇచ్చిండ్రు. థ్యాంక్స్. అయిపోయింది. ఎక్కువ 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 సార్ ఎక్కువ. ఇప్పుడైతే చెల్లంపేట అటు సైడ్ వెళ్తాను. నిజానికి తిరిగాని వెళ్తా అనుకున్నాం కానీ బాగా లాంగ్. సో ఇప్పుడు పోయేసరికి బాగా టైం తింటుంది. మళ్ళీ ఏంటంటే మాకు ఆకలి అవుతుంది ఫుల్. పోనీ జన్నారం పోదాం అనుకున్నాం. అక్కడ ఏదో అంటే జీబులలో అడవి లోపలికి వెళ్ళి తిరగచ్చు అన్నారట. సో ఇదేదో మంచిగా ఉంది, అటు పోదాం అనుకుంటే దానికి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలట. ఇది అయ్యేటట్లేదు అనిపించింది. ఏం చేస్తాం, సీదా చెల్లంపేటతో బట్టి వచ్చినాం. నేనేనా మంచి జాగ చూసి గిడ తిందామా, కింద ఇసుక పెట్టాలల్లా మంచిగా ఉంది. ఊరి ఆ గోర్ని అరిసెట్లు కొట్టుకురాలేదు. ఇలా కూడా వాటర్ ఫాల్ ఉంది దారిలో చిన్నది. ఏం చేస్తాం, ఇటు పోదాం. ఇటు కూడా మంచిగా ఉంది కానీ అటొకలు ఇటొకలు పోయి చూడండి. కెమెరా పట్టుకొని తిరుగుతాయి. కెమెరా అనా నేను మీ పందులు తగినాయా? వచ్చే మనసులు తవి దేనికోసం తవి? ఇగో ఇక్కడ జాగ చూస్తాను. మంచి జాగ చూసి నీడున్న జాగ చూసి ఇక్కడంతా తింటాం ఫస్ట్. ఎందుకంటే ఆకలి అవుతుంది. తిన్న తర్వాత మనలో ఒక గేమ్ పెడదాం. ప్రతిసారి క్రియేటివ్ థింగ్స్ బర్త్డేకి ఏదో ఒకటి గిఫ్ట్లు ఇస్తాంగా. సో ఈసారి కూడా అట్లనే ప్లాన్ చేసినాం. కానీ అది వెరైటీగా చూద్దాం. మన వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో ఏమో చూద్దాం. దాంట్లో రాలి ఇక్కడ జాగ మంచిగానే ఉంది. రాలి ఇక్కడికి పెద్ద వాళ్ళు రానట్టున్నారు. అంగడంగా లేదు. ఎట్లుంది జాగ? మంచి లేదా? మీరు అత్తే గాలొస్తుంది. ఈయన మంచిగా ఉంది జాగ. గాడ ఏంటి చూడండి గాడ ఏంటిదే ఇక్కడ సెటప్ చేయండి. ఎంత మంచిగా నీట్గా ఉంది. కూర్చోండి మంచి చల్ల లేదు. రోజు వండుడేగా మన వీడియోలు తీస్తాను. సరే తరలే పట్టుకున్నారా? గాలి ఒకటే అందుకే బండలు పెట్టా అన్నాడు రావన్న వాళ్ళు. నేను వేసుకోండి, కాకరకాయ వేసుకుంటా. అయ్యో కారులో ఉంది తీరారా. కాకరకాయ ఎందుకు ఇట్లుంది తిని సత్తా ఆమె తినంది తినదా? తింటే పెద్దలు మాకు గిట్టు కలుగుతాట అని అంటే మాకు కలగని మాకు తినట్లేదు.
మీకు ఒక నాలి లేట్ చేసి ఆకలి పెద్ద మూడ కొడుకు ఏమైనా నువ్వు అట్లా అనద్దు మంచిగా కదా ముత్తైదువే కదా. ఇక మేము చికెన్ బగారా రైస్ తెచ్చుకున్నాం. మటన్ కూడా ప్లాన్ చేసినాం కానీ అబ్బో అది బాగా సేపు అన్న వాళ్ళు ఇక బందీ అయింది. చేపలు ఏం దొరకలేదు. ఇక నేను స్పెషల్గా కాకరకాయ పులుసు తెచ్చుకున్నాను. శ్రీ కొంచెం బొట్ట వండుతుందని పుష్కల మళ్ళీ నాన్ వెజ్ తినే వాళ్ళు మళ్ళీ మండింది అనుకో. దాదాపు టిప్పు చెప్పిండు, పరగడుపున వేపాకులు తింటే మంచిది, ఏ కడుపులో ఏ రోగం ఉన్నా పోతుంది అంటాను. ఈయనే కోతులు అబ్బోని బావా ఏమన్నా కులి మీద అంటే మీద పడకిస్తాం. ఏమైంది ఎవరికి ఇస్తుంది గిన్నె పెట్టి మన తిన్నవాళ్ళు ఏం చేద్దాం, ఏవో తిన్న వాళ్ళే మన వాళ్ళు ఒక గేమ్ పెడదాం. ఆ దొడ్డి సెట్ ఎక్కాలి. పోటీ పెడతాం ఎట్లా నేను ఎక్కుతా చూద్దాం. ఇలా బర్త్డే సందర్భంగా 100% ఎక్కుతా. మీరు రేపటి నుంచి తిన్నారు మీరు అనుకో. అవునా? బందే రేపటి నుంచి బందే చల్లగా వస్తాయి. అట్టికాయలు తెస్తా అయిపోవాలి. నేనైతే పెరిగి వేసుకున్నా, అయిపోయింది కదా. ఎందుకంటే నాకు పడతలేదు ఆయిల్ ఫుడ్. ఇక 30 సంవత్సరాలు పడ్డాయి. 30 సంవత్సరాలు పడితే ఆయిల్ ఫుడ్ పడదట. అందరు ఎర్ర కోతులు బెదిరి మనం ఈయన కురికి రాజు. ఏం చెప్తాను సాత్క ముఖం కూడా చదువుతాడు. ఏం కాదు మస్తు ఫ్రెష్ ఏమన్నా కులి రవ్వంకులు వద్దు. రవ్వంకులు మీద తెండిస్తారు చిన్న ఎన్ని చూసి అన్న మాట అనాలి. పన్నారా ఇక చెట్టు ఎక్కుతాంటారు కర్రా, మెట్టలు ఎక్కడ ఉంది చెట్టు కదా, ఎక్కువ లోలో ఎక్కుతారు. నాతో అస్సలే కాదు. ఆ చెట్టు ఎవరు ఎక్కువ హైట్ ఎక్కుతారో వాళ్ళకు గిఫ్ట్ పెడదాం. ఏంటి గిఫ్ట్ ఏంటి చెప్పు. ఏదోటి సర్ప్రైజ్. కానీ మా షూటింగ్ కోత గిట్లు ఉండలేం. షూటింగ్ అయితే అది కావాలి, ఈ సీన్ కావాలి, అబ్బా ఎప్పుడు అవుతుంది అదే పీకులాట తప్పితే ఇట్లా రిలీఫ్గా అయితే కూర్చునే అంత ఉండదు. ఇక కూర్చున్నామంటే అట్లనే ముచ్చట పెట్టుకుంటా కదా షూటింగ్ మర్చిపోతాం. మాకు అదో పీస్ ఉన్నాయి. బర్త్డే కానీ ఇటు వచ్చినా కేక్ ఏం తెప్పిస్తాను, కూల్ కేకా ఇంటికైనాక కడేద్దాం. గీడ జంగల్లో కడేద్దాం. మంచిగా చూడుకున్నది పంట అంది. అవునా? నేచర్ ఎంత మంచిగా ఉన్నది, అందుకే మేము ఇట్లా నేచర్లోకి వేస్తాం పార్టీ. ఎంత మంచిగా ఉన్నది. క్రియేటివ్ థింగ్స్ బర్త్డే స్పెషల్గా మనం ఒక చిన్న టాస్క్ పెడదాం. మన వాళ్ళకి తెలియదు, ఇది కొంచెం సర్ప్రైజ్ అన్నమాట. జోక్ ఏంటంటే చిట్టీలు ఉన్నాయి కదా, మంచిగా చిట్టి ఇస్తాం. సో మన టీవీలో మీకు ఇష్టమైన వాళ్ళ పేరు రాసి ఎందుకు ఇష్టం రాయండి. 9 మంది. సో ఈ 9 మంది కానీ ఎవరు రాసుకోకుండా ఎట్లున్నాయి మంచిగా ఉందా. సో వీళ్ళు ఎవరి పేరు అయితే ఎక్కువ వస్తుందో అన్విక పేరు నా పేరు తీసేస్తాను. ఎందుకంటే మాకేం గిఫ్ట్ వచ్చిన మాకు ఎంత సర్ప్రైజ్ ఉండేది. అంటే అందరూ ఎవరు ఎక్కువ ఓట్లు అయితే సో అంటే మేము కూడా ఓటింగ్ అంటే మేము ఎట్లా ఓటింగ్ చేస్తాం కానీ మా పేరు ఉండదు, శ్రీను అన్విక పేరు ఉండదు. సో మీ పేరు మీరే మంచి లేదా రాయాలి. చిట్టీలు తీసుకోండి. చెప్పు లేదు అన్న గిఫ్ట్ తెచ్చి పెట్టిన వాళ్ళే రాశారు. ఆగిల్లి గిఫ్ట్ తెచ్చి ఆ గిఫ్ట్ తెస్తా. గిఫ్ట్ తెచ్చిన వాళ్ళ మన వాళ్ళ రియాక్షన్ ఇప్పుడు రాత్రి స్వార్థానికి రాసుకున్నట్టు అయితే గిఫ్ట్ తెచ్చినాక రాత్రి ఇంకా రాసినట్టు ఇల్లు. అరే మీకు ఆటానే వచ్చి రూపాయలు రాయడానికి ఏమైతే అందుర్రా. మన వాళ్ళకి ఏమైనా పెడితే గిట్ట పెట్టకుంటే నేను పెట్టలే అంటారు. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు.
అయితే ఇప్పుడు వీళ్ళు మనోళ్ళు కొంచెం టెన్షన్ పడతారు కాబట్టి ఆ టెన్షన్ కొంచెం కడిగిద్దాం, సగం కడిగిద్దాం. ఎట్లా అంటే ఇప్పుడు 2 రకాలు రాసేయండి. ఒకటి ఏంటంటే వర్కర్స్కి ఒకటి రాయండి, అదేందిగా వర్కర్స్ ఇంకా 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 మూడు పాటలు పెడతా, ఇది ఒక్కటే ఉంచు. పిసపరి చెప్పేది మధ్యలో యాక్టర్స్ ఒకటి రాయండి. అంటే 2 చిట్టీలు మనిషికి, ఒక దాంట్లో యాక్టర్ పేరు రాసి మీరు ఇప్పుడు ఇలా నువ్వు ఏ చక్కగా ఏమర్థం చెప్పండి. ఇలా వర్కర్స్ ఎంత మంది ఉన్నారు ఇప్పుడు వీళ్ళు అసిస్టెంట్లు 1 2 3 సాధిక కూడా నువ్వు కూడా అలాగే అసిస్టెంట్ల కిందకి 4 ఉన్నారు. యాక్టర్స్ వచ్చి 4 ఉన్నారు. అక్క నువ్వు అటు ఉన్నావు ఇటు ఉన్నావు. ఇది మంచిగా ఉంది కదా, జోక్ ఉంది, ఎట్లుందో కామెంట్ చేయండి. ఇప్పుడు మన బయటకైనా అప్పుడు అన్నారు ఇబ్బంది అయితే నా పేరు రాసుకో, ఇబ్బంది అయితే రవాణా అంటాడు మీకు అందరు నా పేరు రాస్తే నేనే గెలుస్తా. ఇగో ఇలా పేర్లు రాయమంటే గుట్టకోలు చెట్టుకోలు పోయి రాస్తా. పేరు రాస్తాను ఫీలింగ్ కదమ్మా, గట్లనే ఉంటాయి. జోక్ ఉంది కదా, మంచిగా ఉంది కదా. మన వాళ్ళు అయితే ఫుల్ ఎగ్జైటింగ్ అవుతాను. ఎగ్జైటింగ్ అంటారా, నాకు ఇంగ్లీష్ రాదు. మన టీం వాళ్ళే ఒక గిఫ్ట్ ఇచ్చుకోవాలని పెట్టిన సాధిక మస్తు ఎగ్జైటింగ్ అయింది దీనికి. పడతావు తబ్బు. ఇగో రవాణా గిఫ్ట్ తెస్తాండు. పైసలు కట్టాలి ఉన్నాయి అవి. మనోళ్ళ గిఫ్ట్ అన్ని మీకు ఎన్ని కావాలంటే అన్ని కట్టాలి. 5,000. ఇగో 20 రూపాయలు, 100, 10,000 వరిస్తుంది ఈ లక్ష్మి. ఎంత టెన్షన్ పెట్టిన అమ్మ. ఇక ఆగరి, ఇక శ్రీ ఏది పెట్టినా కానీ మైండ్ గేమ్ పెడతాడు తెలుసా. మనసు గేమ్ మైండ్ గేమ్ 2 కలిపి పెడతాడు. ఇప్పుడు చూడు ఎవరు గెలుస్తారు. మనుషులు ఉన్నది పేరు రాయమన్నాడు, మైండ్ రాయమన్నాడు. తర్వాత రాసిన తర్వాత మైండ్ మనసు 2 ఆడుకుంటుండే. ఇంకో ఇట్లా అందరం కాంప్రమైజ్ అయ్యాం, మనిషికి ఒకటి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? 8 కానీ 2 కట్టాల్సి తీసేసి మంచి కూడా తీసుకున్నాను. మంత్రి నాకు రిటర్న్ కడతారా? నువ్వే అన్నావు కదా, పైసలు లేకుండా ఇస్తానా? ఇక ఫస్ట్ ఒకటి ఇస్తానా. ఫస్ట్ ఇది పని గురించి అవగాహన లేకున్నా పని చేద్దామనే తపన ఎక్కువ. రాజు కావచ్చు, లేకపోతే కల్మషం లేని మనిషి అట. ఓ లక్ష్మణి సాత్విక పని చేయ సాత కాకుండా చెప్పిన టైంకి వచ్చి ఉంటది. గ్రేట్. నాకు ఒక్కోటి వచ్చింది, నాకు సఫర్లు కొట్టింది. అన్నానా షూటింగ్ లో నాకు ఏదైనా అవసరం ఉంటే నేను ఏం వస్తువు అయినా మర్చిపోతే నాకు దగ్గరుండి ఇచ్చిస్తాడు రవీందర్. నేను చూసినంత వరకు వర్క్ బాగానే చేస్తుండే. సాత్వికకు 1 రవీందర్ కు 2, లక్ష్మణ్ కు 6. కంగ్రాచులేషన్. మంచితనం కూడా కాదు మన వర్క్ అనేది. కంగ్రాచులేషన్స్ లక్ష్మణ్ అన్న. అసలైన టెన్షన్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇక ఇప్పుడు వచ్చేసి ఇవేంటి మన యాక్టర్స్. ఇవాళ మనకు తక్కువ మంది ఉన్నారు, బాగా మంది ఉంటే చాలా మంది టెన్షన్ మనకు టీం అనే 10-15 మంది ఉంటారు మనకు. ఫస్ట్ సాత్విక ఏడ్చినా ఏం చేసినా చివరకు యాక్టింగ్ మంచిగా చేస్తుంది. చిన్న పిల్ల రాజు యాక్టింగ్ మంచిగా చేస్తాడు.
రాజుకొకటి అక్కడ పోటీ ఉంది ఒక్కొక్కది చిన్ని అందరు ఇలా ఫోటో ఉంది. షూటింగ్ టైంలో మంచిగా అర్థం చేసుకొని 1 టేక్ లో యాక్షన్ చేస్తుంది. చిన్ని రవాణా రావాలి కదా, ఇలా ముగ్గురు వచ్చేసింది. బాగా కనెక్ట్ అయినట్టుంది. చిన్నికి 2 రోజు యాక్టింగ్ బాగా చేస్తుంది, అందరిలో మంచిగా ఉంటది. అబ్బా ఎన్నికల టైంలో రిజల్ట్ చిన్ని 1 టేక్ లో చేస్తుంది. ఏం చేస్తుంది? 1 టేక్ లో చేస్తుంది, యాక్టింగ్ మంచిగా చేస్తుంది. ఇదేదో చిత్రంగా ఉన్నది. సాత్విక అండ్ చిన్ని బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ మంచి సాగుగల వ్యక్తుల. అది కాదు, సాత్విక అండ్ చిన్ని అని రాసి అటు ఇటు కాకుండా వేసిన సాత్విక యాక్టింగ్ మంచిగా చేస్తుంది. సాత్వికకు 2. చిన్ని యాక్టింగ్ మంచిగా చేస్తుంది, నాతో మంచిగా ఫ్రెండ్లీగా ఉంటది. ఎంత పెద్ద డైలాగ్ అయినా ఈజీగా చెప్తుంది. చిన్నికి 5 వచ్చినాయి, సాత్వికకు 2 వచ్చినాయి, రాజుకు 1 వచ్చింది. ఇన్ని వచ్చినాయి, కానీ చిన్న పిల్ల కాబట్టి మేము ఇన్ని ఇయ్యం, ఒకటే ఇస్తాం. ఇవి మనం ఉంచుకుంటాం. ఇది మన వీడియో ఎట్లా అనిపించింది? చిన్నికి ఫస్ట్ చిన్ని కంగ్రాచులేషన్. 50,000 అంటే ఒక నెల సంవత్సరంలో 365 రోజులకు రోజుకు 100 రూపాయలు వేసుకున్నా 36,000. అంటే రోజు చిన్నికైతే కైకిలు పడ్డది అన్నట్టే. రోజు 100 కైకిలు పడ్డది, వచ్చినా రాకున్నా చేసినా చేయకున్నా. అయితే ఈ విలేజ్ బాయ్ సిరీస్ ప్లస్ చిన్ని సిరీస్ ఉంది, ఆ 2 సిరీస్ అయిపోయిన తర్వాత మేము క్రియేటివ్ థింగ్స్ ప్లస్ A to Z ఛానల్ క్రియేటివ్ థింగ్స్ A to Z ఛానల్ రెండింటిని స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తాం. అంటే ఇక అన్ని కొత్తగానే అన్నట్టు తీసే ఇప్పుడే దుమ్ముతానే తీయంగా దుమ్మకుంటే ఏం కాదు, కానీ ఇక ఇవన్నీ పట్టించుకోవద్దు. మనం ఏదో మనం చేసుకుంటే తీసుకుంటా పోవాలి. సో అంటే మేము ఇట్లా ఎందుకు అంటున్నామంటే ఫస్ట్ నుంచి ఎట్లా మేము కష్టపడ్డాం, సో అట్లా కష్టపడతాం. మళ్ళీ ఏంటంటే ఫస్ట్ నుంచి తీసినట్టు ఒక టేకింగ్ కావచ్చు, మేకింగ్ కావచ్చు, అన్ని డిఫరెంట్గా ట్రై చేస్తాం. మళ్ళీ మెయిన్గా ఏంటంటే సినిమా తీస్తాను ప్లాన్ చేసుకున్నాం. ఇట్లా 10 వీడియోలు తీసిన తర్వాత మినీ మూవీ అని తీస్తాం, చిన్న మూవీ. ఆ మినీ మూవీ కూడా మీకు నచ్చిన తర్వాత అప్పుడు సినిమా అనేది ఎంటర్ అయ్యింది. అంటే సినిమా తీయడానికి అప్పుడు అడుగు ముందుకేసి ట్రై చేస్తాం అన్నట్టు. ఇక మా ఇష్టానికి ఏదో పైసలు ఇస్తాను, లాళ్ళు ఇచ్చింది నీళ్ళు ఇచ్చింది, కానీ బుడ్డ పూలకైతే ఏదో ఒకటి తీసి అవి లాస్ చేసుడు మంచిది కాదు కదా. సో ఇట్లా ప్లాన్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇయర్ వరకన్నా మళ్ళీ మన టీం పెద్దగా కావాలి, బాగా మంది చేరాలి, అంటే వర్క్ వచ్చిన వాళ్ళే రావాలి, అది అని ఆశపడతాను. కొన్ని ఎడిటింగ్ కావచ్చు, అది కావచ్చు, వాళ్ళు అత్తాలు సో అలా టెస్ట్ చేసి చూస్తాను అంతే. చాలా మంది అయితే మన ఫీల్ని అర్థం చేసుకుంటలేరు. ఇది ఎల్లడికైతే ఇది మన క్రియేటివ్ థింగ్స్ బర్త్డే. మీకు ఎట్లా అనిపించింది ఏమో మాకు తెలియదు, కానీ మేమైతే మంచిగానే కొంచెం సింపుల్గానే చిన్నగానే పార్టీ చేసుకున్నాం. ఇంకా ఎటో తిరిగానని గుండాలని అటు ఇటు వెళ్తాను ప్లాన్ చేసినాం. కానీ మీలో ఎవరు కోటేశ్వర అనే ప్రోగ్రామ్ సేమ్ అట్లనే మన దాంట్లో కూడా ఒక ప్రోగ్రామ్ మెయింటైన్ చేస్తాను, అంటే ప్లాన్ చేస్తాను. ఒక ప్రోగ్రామ్ చేద్దాం అందరికి, వాళ్ళ స్తోమత వాళ్ళ తెలివి వాళ్ళు ఎంత అన్న సంపాదించుకోవాలి, మనకు సంబంధం లేదు. సో పెట్టి అట్లనే మన సబ్స్క్రైబర్ల నుంచి కూడా ఒకరిని ఖచ్చితంగా పిలుద్దాం. ఎల్లడికైతే ఇది ఇప్పుడు ఇంటికి పోదాం. ఏ ఛానల్? మన ఛానల్ సరే కేక్ కట్ చేద్దాం. ఎవరు కట్ చేద్దాం? అయ్యో మనది గిట్టు ఉంటుంది, పూల పెడతా. ఇది ఎన్నో సంవత్సరం సాత్విక మన ఛానల్? ఖతం. 8 ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాలు? 8 7 సంవత్సరాలు అయిపోయింది. 8 పార్లమెంట్ అంటే అది సంవత్సరాలన్నా మన ఎందుకు కేక్ 14 మన ఛానల్ ఇద్దరు మన ఛానల్ ఇజ్జత్ తీయకు ఇప్పటికే. సారీ అండి, మళ్ళీ ఫస్ట్ వచ్చే సంవత్సరం 10 సంవత్సరాలు, 10వ సంవత్సరం ఇంకా బాగా మా దగ్గర ఉంది కదా కలి. హ్యాపీ బర్త్డే టు యు గ్రేట్ థింగ్. నిజానికి మన ఛానల్కి ఇంత పేరు వచ్చడానికి, మాకింత పేరు వచ్చడానికి, మన వీడియోలకి ఇంత వ్యూస్ వచ్చడానికి కారణం మీరే. అది ప్రత్యేకంగా ఎప్పుడు అవసరమే లేదు.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఎందుకంటే ఏదో చెప్పాలని మామా అని చెప్పడం కాదు, ఎప్పుడు ఏం జరుపుకున్నా ఏం చేసుకున్నా కానీ ఫస్ట్ తలుచుకునేది మిమ్మల్ని. ఎందుకంటే ఏదో మేము తీస్తానా, మేము పెద్ద తోపులం, మేము ఏం తీసినా చూస్తారనే ఉద్దేశంతో కూడా మేము ఎప్పుడు వీడియోలు తీయలే. నెక్స్ట్ ఇయర్ 10 years కదా, 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ 10 సంవత్సరాలలో మేము ఎన్ని పనికొచ్చే వీడియోలు తీసినాం అనేది కూడా మీకు ఈ సంవత్సరంతో కథం తెలిసిపోతుంది. ఎట్లా సపోర్ట్ చేస్తారో, ఇంకెంతమంది వస్తారో తెలియదు. ఎప్పుడు ప్రతి సంవత్సరం అయితే నెక్స్ట్ ఇయర్ ఎంతమంది వస్తారో అసలు నిన్ననే చెప్పుకున్నాం అన్నట్టు అనిపిస్తుంది నాకే. మొన్ననే కదా అరే వచ్చే సంవత్సరం మన వాళ్ళు రావాలి బాగుమంది అని చెప్పుకున్నాం, మళ్ళా అంతే ఉన్నాం, కిల్లకెళ్ళి తగ్గిళ్ళు. సరే అదంతా దేవుని దయ, అచ్చుడు పోవడం అనేది మన చేతులలో ఉండేది, అచ్చటోళ్ళ చేతులలో ఉంటుంది. ఇది మీకే నేనే తింటానా. ఇది మనం వచ్చేట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. ఈ వీడియో మన లోలన్న నైట్ చూస్తారందరికీ గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్. బాయ్ బాయ్. హ్యాపీ బర్త్డే క్రియేట్ థింగ్స్. బాయ్ హ్యాపీ బర్త్డే క్రియేట్.